శ్రీ శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం సోమావతి అమావాస్య వ్రతం గురించి తెలుసుకుందాం. శివునికి సోమవారం అంటే చాలా ప్రీతికరం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అమావాస్య నాడు ఆయన్ను పూజిస్తే కూడా విశేష ఫలితం వస్తుందని పెద్దలు చెప్తుంటారు. ఇక సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య అని పిలువబడుతుంది. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆ రోజు ఏం చేయాలో, పెద్దలు ఏం చెప్తారో ఆ మాటలు విందాం. ఫస్ట్గా సోమావతి అమావాస్య రోజున పేద పిల్లలకి అన్నదానం చేస్తే చాలా మంచిది. అలాగే ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించటం ఎంతో ఫలప్రదం. సోమావతి వ్రతం పాటించాలి అని అనుకునే భక్తులు ఆ రోజు ఉదయమే లేచి చక్కగా స్నానపానాదులు కానించుకొని రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణం చేయాలి. ఇంకా శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణమూర్తిని చక్కగా అర్చించాలి. గంగానది, త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతి అమావాస్య రోజున స్నానం గనక ఆచరిస్తే చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే రోగాలు, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళటానికి మార్గం సుగమం అవుతుంది. వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సోమావతి అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేసి పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి 1000 గోవులు దానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు. ఇందుకోసం తలారా స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి శివస్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాలు, సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుంది. ఇది కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపంతో అయినా ఈరోజు గడపమని చెబుతున్నారు. ఇప్పుడు మనం సోమావతి అమావాస్య కథలోకి వెళ్ళబోతున్నాం. పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు యుక్త వయస్కురాలైన కూతురుతో కలిసి నివసిస్తుండేవారు. ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి వివాహం చేయలేకపోయారు. ఒకరోజు ఒక మునిపుంగవుడు వారి ఇంటికి ఆతిథ్యానికి రాగా అతనిని గౌరవించి భోజనానంతరం తమ కుమార్తె విషయం తెలిపి ఆశీర్వదించమనగా ఆ ముని ఆ యువతికి వివాహయోగం లేదని చెప్పెను. అంతటా వారు బాధాతప్త హృదయంతో నివారణా పరిహారమును కోరగా ఆ ముని ఇచ్చట దగ్గరలో సోమ అని ఒక సత్ప్రవర్తన గల ఇల్లాలు కలదు. ఆమె దగ్గర నుండి కుంకుమ పొందినచో వివాహం జరుగుని తెలిపెను. అంతటా ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు సోమావతీదేవి గృహమునందు ఆమెకు సహాయముగా పనిచేయమని పంపించారు. కొన్ని రోజుల తర్వాత సోమావతి ఎందుకు మా ఇంట్లో పనిచేయుచున్నామని అడుగగా ఆమె ఆ ముని ఉదంతం అంతయు తెలిపింది. అప్పుడు సోమావతి ఆ యువతికి సహాయం చేయనించి తన పాపిట నుండి సగం కుంకుమ తీసి ఇవ్వగా ఆమె దానిని ధరించింది. కొన్ని దినములకు వివాహ ఘడియలు ఏర్పడగానే కళ్యాణ ప్రాప్తిని పొందెను. ఆమెకు వివాహమైనది. కానీ సోమావతికి కుంకుమ తరువు ఏర్పడగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడినాడు. అంతటా సోమావతి కఠోర నిష్టతో పరమశివుని ధ్యానించి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి పాత్రలోని కొంత నీటిని చెట్టుకు పోసి మిగిలిన నీరు త్రాగగా తన భర్తకు ప్రాణాపాయము తొలగి పునర్జీవితుడయ్యాడు. నాటి నుండి సోమావతి అమావాస్యకు బహుళ ప్రాచుర్యం లభించినది. అందుచేత సోమావతి అమావాస్య నాడు అభిషేకం చేయించలేని పక్షంలో కనీసం ఒక దీపమైన శివాలయంలో వెలిగించాలని పెద్దలు చెప్తారు. కనుక ఈ సోమావతి అమావాస్య రోజున శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని, పార్వతీ పరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి. మౌనం పాటించాలి. ఈ సోమావతి అమావాస్య పూజకు సూచితమైన శివుని సూచన. ఇప్పుడు దక్షయజ్ఞం కథ గురించి కొంత భాగం తెలుసుకున్నాం. తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు, దక్షయజ్ఞాన్ని.
అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకి దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావచితక బాదాడు. శివగణాలతో చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడలుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన బోళాశంకరుడు మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యం కుదుట పడుతుందని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమావతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. కాబట్టి చక్కగా మీరందరూ సోమావతి అమావాస్య వ్రతాన్ని చేసుకొని ఆ శివుని పరమశివుని అనుగ్రహాన్ని, లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.